15 పెళ్లి జరిగింది. అప్పటి నుంచి ప్రెజర్‌గానే ఉంది. వాళ్ళతో షాప్ దగ్గరికి, ఇంటి దగ్గరికి వస్తూనే ఉన్నారు. ఈరోజు పొద్దున వచ్చేసి ఆ పిల్లోడి చేతిలో ఏదో పట్టుకొని రాడ్ పట్టుకొని వచ్చి ఇల్లంతా ధ్వంసం చేసేసినాడు. టీవీలు 2, ఫ్రిడ్జు, వంట సామాను, దేవునివి అన్నీ మొత్తం ఇల్లంతా చేసేసినాడు. మమ్మల్ని కూడా మా అత్త, మా మామని కొట్టినాడు. నన్ని బయటకి ఈడ్చుకొని వచ్చి పడేసినాడు. ఆడోళ్ళంతా ఓ 10 మంది వచ్చినారు. అట్లా జరిగింది ఈరోజంతా. దాన్ని పట్టుకొని పోయేటప్పుడు ఆ పిల్లోడే మీరు మాత్రం బతకరు, చంపేస్తాము, మా పాపను మాకు అప్పచెప్పండి అని అంటున్నారు. మేము ఈడుగోళ్ళు, వాళ్ళు కురువోళ్ళు. ప్రేమ. ఆ వివాహం కూడా మాకు ఫస్ట్లో తెలుసు. అది చేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మాకు తెలిసింది. అప్పుడు కూడా మాకు దాంట్లో ఏంది లేదు. అప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ చూసే వరకు మాకు తెలియదు వాళ్ళు పెళ్లి చేసుకోలేదు. మురళీ మనోహర్ యాపకుంట్ర రామలింగ కూతురు మజ్జిగ వరలక్ష్మి పెళ్లి చేసుకొని వచ్చి కోర్టుకు స్టేషన్కి హాజరయ్యి పెళ్లి చేసుకొని హాజరైంటే నేను వద్దు పోమ్మా, మీ నాయన దగ్గరికి పోమ్మా, నేను వద్దు, ముక్త తల్లి వెళ్ళిపో, వాళ్ళు బతకనీరు, మమ్మల్ని ఉన్నీరు, పోండి అని చెప్తే, ఆ బాబు నేను ప్రాణమైన తీసుకుంటాను, నేను పోయేది లేదు మామ, ఈడే మీ దగ్గరే ఉంటాను, ఆ పిల్లోని దగ్గరే చేసుకుంటా, ఆ పిల్లోనే నేను ప్రాణమైనా ఏమైనా నేను ఆ పిల్లోనితోనే ఉంటాను అనింది. మేము అందుకు యాక్సెప్ట్ చేసి రిజిస్టర్ మ్యారేజ్ పెళ్లి చేసినాము 6వ తారీఖు మేలో. మళ్ళా ఈరోజు ఇంటి దగ్గరికి 8/6/2026 వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి సామాన్లని పలగొట్టి, టీవీను ఫ్రిడ్జ్ని పలగొట్టి, నీ కొడుకుని మిమ్మల్ని అంత చంపుతాము, బతకనేము, మేము ఇచ్చిపెట్టేదే ఉండదు, చంపుతామని బెదిరిస్తాను. ఆ పాప ఇష్టం పో అన్నా కానీ ఆ పాప పోని అంటాను సార్. ఆ పాప సమయానికి లేరు, వాళ్ళు బెంగళూరులో ఉన్నారు సార్. పాప ఆ పిల్లోడు ఇద్దరు ఉన్నారని వాళ్ళు వచ్చి ఇంట్లో ధ్వంసం చేసిపోయినారు సార్. దినేష్, నారాయణ స్వామి, రామలింగ, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఆడవాళ్ళు 5 మంది వచ్చి ఇంటినంతా ధ్వంసం చేసి చంపుతాము, ఇచ్చిపెట్టేది ఉండదు, మేము మాకు గొర్రెలు ఉన్నాయి, అన్ని అమ్మేసి కాల్చింటే మేము 20 లక్షలు కానీ ఖర్చు కానీ మీరు చంపుతాము, ఇచ్చిపెట్టమని చెప్పి భయపడిస్తున్నారు సార్. ఈరోజు అనంతపురం జిల్లా పాపంపేట, అనంతపురం టౌన్లో పాపంపేట నందు మరీ దుర్మార్గంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఎక్కడో మనం పూర్వకాలంలో లేకపోతే అనాగరిక కాలంలో ఉన్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి. గత 2 నెలల క్రితం ఒక ప్రేమ వివాహం చేసుకుంటే మురళి అనే అబ్బాయి వాళ్ళ ఇంటి పైన అత్యంత పాశవికంగా దాడి చేసి ఇంట్లో వాళ్ళను కొట్టి ఇంట్లో సామాన్లు పాల్గొట్టడం నిజంగా దుర్మార్గమైన విషయం. గత 2 నెలలుగా ప్రేమ వివాహం చేసుకున్న మురళి వల్ల బంధువులు ఇదే రూరల్ పోలీస్ స్టేషన్లో సరెండర్ అయితే అక్కడ ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి, మరి సత్యసాయి జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతే చెన్నగొత్తపల్లిలో అక్కడ ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి, మరి అనంతపురం జిల్లా ఎస్పీ గారి దగ్గర కూడా ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసి, అయ్యా ఎస్పీ గారు ఒకసారి ఈ విషయం పైన దృష్టి పెట్టండి. ప్రేమ వివాహం చేసుకొని 2 నెలలు అవుతున్నా కూడా ఆ పాప తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో, ఆ మురళి కుటుంబాన్ని అత్యంత బెదిరిస్తూ ఈ రోజున అనంతపురం టౌన్లో నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ పాపంపేటలో వాళ్ళ ఇంటిపైన దాడి చేసి ఇంట్లో సామాన్లన్నీ పగలగొడితే కూడా ఈరోజు పోలీసు వ్యవస్థ నిద్రావస్థలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 2 నెలలుగా వీళ్ళు దాదాపు 4-5 స్టేషన్లో, కనగానపల్లి పోలీస్ స్టేషన్లో, సత్యసాయి జిల్లా ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినారు, అనంతపురం జిల్లా ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినారు, అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. ఆ పాపకు చెన్నగొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఆ రోజున నేను కూడా సిఐ గారి దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే విట్నెస్గా నేను కూడా సంతకం చేస్తాను. ఆ పాప చెవులకున్న కమ్మలు కూడా తీసుకొని ఈరోజు మాకు ఆ పాపకు సంబంధం లేదనేది రాసిచ్చి ఈరోజు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ, ఆ అబ్బాయికి, మురళి అనే అబ్బాయికి జేఎన్టీయూ రోడ్లో ఒక షాప్ ఉంది. దాదాపు 2 నెలలుగా ఆ షాప్ దగ్గరికి పోతే షాప్ దగ్గర కొట్టడానికి దాడి చేస్తారు. ఇంటి దగ్గరికి వస్తే వాళ్ళ పేరెంట్స్ని బెదిరిస్తారు, పేరెంట్స్ మీద దాడి చేయడం. ఇది ఎంతవరకు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక ప్రేమ వివాహాన్ని ఆ మేజర్లు అయినటువంటి వాళ్ళ ప్రేమికుల్ని వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ పైన దాడి చేయడం, వాళ్ళని చంపాలనుకోవడం నిజంగా దుర్మార్గమైన పరిస్థితి. గతంలో ఇదే రాప్తాడు నియోజకవర్గంలో గతంలో కనగానపల్లికి చెందిన మురళి అనే వ్యక్తిని హత్య చేసిన దుర్మార్గమైన మర్చిపోకముందే ఈ రోజున ఇలాంటి పరిస్థితుల్ని ఖచ్చితంగా ఎస్పీ గారు ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క కుటుంబానికి, మురళి కుటుంబానికి ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత
అనంతపురం జిల్లా పోలీసు యంత్రాంగంపై ఉందని చెప్పి ఈ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతూ ఈ తక్షణమే వెంటనే వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అమ్మాయి పేరు ఏ ఊరు? అమ్మాయి పేరున వరలక్ష్మి, వేపుకుంట గ్రామం అని తెలుసు నాకు. అబ్బాయి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు. వాళ్ళు కూడా రైతు కుటుంబం కాదనగానే 2 నెలలు పెళ్ళైన 2 నెలల తర్వాత ఏ ఒక్కరికైనా ఒకవేళ వాళ్ళ ప్రేమ వివాహాన్ని కాదనడానికి చట్టాలను అనుసరించి పోవాలి తప్ప ఇట్లా దుర్మార్గంగా ఇండ్లపైన దాడి చేయడం, షాపులపైన దాడి చేయడం సమంజసం కాదు. వీటన్నిటిని కూడా కట్టడి చేయాల్సిన అవసరం పోలీస్ వ్యవస్థ పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ వృద్ధులపై దాడి చేయడం మరీ దుర్మార్గం. ఇంట్లో సామాన్లు ఏం చేసింటారు, వృద్ధులు ఏం చేసింటారు? ఇది వ్యక్తిగతంగా ఎంతవరకు దారి తీస్తుంది అనేది ఒకసారి దృష్టి పెట్టుకోవాలని చెప్పి ఆలోచన చేసి ఇందాక కంప్లైంట్ చేసి ఇక్కడ స్పాట్ లోనే పోలీసులు వచ్చి పట్టుకొని పోయినారంట. వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకొని మరీ ఇంకొకసారి ఇలాంటి పనులు జరగకుండా పోలీసు వ్యవస్థ కఠినంగా వ్యవహరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.